హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అనేది మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. ఇంటర్ మెమో మీ దగ్గర ఉంటే సరిపోతుందని చెప్పాను కదా, నిజమే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇంటర్ మెమో ఉంటే సరిపోతుంది. ఈ పోస్ట్కి అనేది మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. 4 years తర్వాత 10 lakhs వరకు మనకు శాలరీ అనేది కూడా మనకు క్లియర్గా అనేది మెన్షన్ చేస్తున్నది కూడా మీరు గుర్తుంచుకోవాలి. స్టార్టింగ్ శాలరీ 45,000 అంటే మీరు ఒకసారి 45 అంటే ఏ విధంగా ఉంటుంది, ఎట్లా వస్తుందని కూడా నేను క్లియర్గా అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఒకసారి వీడియోలో కనుకపోతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే క్లియర్గా మనకు కొంచెం డేట్ అప్లికేషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ ఒకసారి చూసుకుని ఆ తర్వాత మిగతా విషయాలకు అనేది వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, స్టార్ట్స్ అంటే జనవరి 7వ తారీఖు నుంచి జనవరి 27వ తారీఖు వరకు మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు ప్రారంభం అవుతుందని తెలుసుకున్నాం కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మనకు తెలుసుకొని ఉంటే బాగుంటుందని మీకు ఒకసారి ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ ద సెలక్షన్ టెస్ట్ ఆఫ్ ద నాట్ ఫర్ సెలక్షన్ కమాండెడ్ ఆఫీసర్ పోలీస్ అంటే మనకి అప్లికేషన్ రిక్వైర్డ్ ఆన్లైన్ క్యాండిడేట్స్ డెబ్యూటెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే మనకు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ మనకి అన్రిజర్వ్ అంటే మనకి అన్మ్యారీడ్. ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సిన క్యాండిడేట్ ఏంటంటే మ్యారేజ్ కానటువంటి క్యాండిడేట్స్ అంటే ఇంటర్మీడియట్ స్థాయితో ఉంది కాబట్టి ఖచ్చితంగా అనేది ఎవరికి కూడా మ్యారేజ్ అయ్యి ఉండదని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్థాయి వరకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ కాబట్టి మనకి మ్యారేజ్ కూడా కాదని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే అప్లికేషన్ ఇక్కడ క్లియర్గా ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ మనకి 2005 నుంచి 2008 మధ్యలో అంటే అంటే ఈ 2 సంవత్సరాల మధ్యలో మాత్రమే జన్మించి ఉండాలి. అటువంటి క్యాండిడేట్స్ మాత్రమే మనకి ఎలిజిబిలిటీగా క్లియర్గా అనేది మనకు మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. అయితే అదేవిధంగా 10+2 ఈక్వల్మెంట్ ఎగ్జామినేషన్ అంటే క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ అంటే నేను 10th క్లాస్ సార్ ఐటీఐ చేసిన సార్, ఐటీఐ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వొకేషన్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్ బేసిక్ సంబంధించిన ఏ విభాగంలో మనకు పూర్తి చేసినా కూడా వాళ్ళు అనేది ఎలిజిబిలిటీగానే ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ అదేవిధంగా మనకి ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా మేల్ క్యాండిడేట్ మినిమం యాక్సెప్ట్ 152 అంటే 152 సెంటీమీటర్స్ హైట్ అనేది కంపల్సరీగా ఉండాలని కూడా మనకు క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 147 సెంటీమీటర్స్ అంటే మనకి 150 సెంటీమీటర్స్ అంటే మనకి మేల్ ఫీమేల్ హైటు తర్వాత ఇట్లా ఇందుట్లో అప్లై చేసుకోవడానికి మేల్ ఫీమేల్ క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి ఎలిజిబిలిటీ క్యాండిడేట్గా మనకు క్లియర్గా అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. 147 ఉంటే సరిపోతుంది. 157 152 మధ్యలో వాళ్ళకి లేడీస్కి అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి విభాగంలో ఎలక్ట్రానిక్స్ తర్వాత కెమికల్ ఉంది కదా, అందుట్లో మనకు 50% మార్క్స్ తోటి మనకు ఎలిజిబిలిటీ మార్క్స్ తోటి పాస్ అయిన క్యాండిడేట్ మాత్రమే అప్లికేషన్గా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకి శాలరీస్ కూడా తెలుసుకోవాలి కదా. శాలరీస్ కూడా తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మనకి అగ్నివీర్ పథకం కింద తీసుకోవాల్సినటువంటి ఈ పోస్టులు కాబట్టి 4 సంవత్సరాలే గాను మనకు స్టార్టింగ్ సంవత్సరం సెలెక్ట్ అయిన ప్రాసెస్ నుంచే 30,000 శాలరీగా క్లియర్గా అనేది మనకి మెన్షన్ అనేది చేశారు. అదేవిధంగా సెకండ్ సంవత్సరం 33,000, మూడవ సంవత్సరం 36,500, నాలుగో సంవత్సరం 40,000 రూపాయలు అనేది మన శాలరీగా మెన్షన్ అనేది జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 21, 22 అనేది కూడా అది మనకి చేతికి వచ్చేటువంటి అమౌంట్ అండి. ఇక్కడ మనకి శాలరీ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మన చేతికి వచ్చేటువంటి అమౌంట్ ఇక్కడ మనకి అందుట్లో ప్రతి సంవత్సరం 9,000 నుంచి 12,000 వరకు కట్ అయిపోయి మనకు అదేవిధంగా శాలరీ అనేది కట్ అయిపోయిన అమౌంట్ సేమ్ మన గవర్నమెంట్ కూడా మనకు అందులో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. 9,000 కట్ అయిపోయినాయి కదా, మనకు 9,000 అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అది యాడ్ చేసిన తర్వాత 4 years ఆఫ్టర్ దెన్ 4 years తర్వాత మనకి ఇక్కడ చూడండి 10 lakhs
10,40,000 రూపీస్ మన ప్యాకేజ్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ 4 ఇయర్స్ తర్వాత మనం డ్యూటీ చేసిన తర్వాత మనకి పర్ఫార్మెన్స్ అనేది కూడా అన్నీ క్లియర్గా ఉండి మనకు నచ్చినట్లయితే అట్లనే కంటిన్యూ అనేది చేయడం అనేది జరుగుతుంది. అట్లా కంటిన్యూ చేసిన తర్వాత మనకి క్లియర్గా అనేది పర్మనెంట్గా జాబ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ పర్ఫార్మెన్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మనకి అన్‌రిజర్వ్‌లో వెళ్ళిపోయినామనుకో, అంటే మనకి తక్కువగా వెళ్ళిపోయినాం, లోయెస్ట్‌లో వెళ్ళిపోయినామనుకో, మనకి ఆ ప్యాకేజ్ 10 లాక్స్ ప్యాకేజ్ అని ఇచ్చేసి మనకి ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి మేకింగ్ ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా మనకి కరెక్ట్ ఆన్సర్ 1 మార్క్ కరెక్ట్ ఆన్సర్ పెడితే మనకి 0.25 అంటే 4 క్వెషన్‌లకు గాను 1 మార్కు డిడక్షన్. అంటే 4 రాంగ్ ఆన్సర్‌లకు గాను మనకి ఒక ఆన్సర్ అనేది ఆహ్, 1 మార్క్ అనేది తీసేయడం అనేది జరుగుతుంది రాంగ్ ఆన్సర్‌లకి. ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా మనకు హైటు, వెయిటు, ఎందుకంటే మనకి ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన విషయాలు కాబట్టి మనకి ఇక్కడ చూడండి 1.6 కిలోమీటర్స్ దీన్ని మనకి వితిన్ 7 మినిట్స్‌లో మనకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ అయితే 8 మినిట్స్‌లో అనేది పూర్తి చేయాల్సినది ఉంటుంది. మళ్ళీ విధంగా మనకి పుషప్ టెస్ట్, తర్వాత సిటప్ టెస్ట్, తర్వాత క్వైట్స్, అంటే మనకి ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించినవి, అంటే పోలీసు ఆర్మీ శాఖ కాబట్టి అందులో ఉన్నటువంటి స్టెప్స్, దానికి సంబంధించిన రన్నింగు, రైజింగ్ జంప్, లాంగ్ జంప్ అనేది కూడా క్లియర్‌గా అనేది అన్నీ కూడా ఉంటాయని కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆన్‌లైన్ అప్లికేషన్, ఒకవేళ హౌ టు అప్లై, నేను అప్లై చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా అనుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ యొక్క లింక్ కూడా ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది. http డాట్, అంటే ఇక్కడ క్లియర్‌గా అనేది చూస్తున్నటువంటి ఈ లింక్‌లోనే మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా అనేది. ఇక్కడ నేను 10th క్లాస్ మ్యాట్రిక్యులేషన్ పాస్ సర్టిఫికేట్, అదేవిధంగా చూస్ డొమైన్ సర్టిఫికేట్, అంటే దానికి సంబంధించినటువంటి ఏమన్నా ఉంటే, అదేవిధంగా ఇంటర్మీడియేట్ 10+2 ఈక్వల్మెంట్ మార్క్స్ షీట్ అనేది కూడా మనకు క్లియర్‌గా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి అదేవిధంగా ఆన్‌లైన్ ఫీ అనేది కూడా ఉంటుంది. ఆన్‌లైన్ ఫీ కూడా చూసుకున్నట్లయితే మనకి 550 రూపీస్ అనేది మనకు ఆన్‌లైన్ ఫీగా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. 550 రూపీస్ అనేది మన ఆన్‌లైన్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్మీడియట్ బ్యాంక్ ద్వారా ఏ విధంగానైనా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా అనేది అందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మేము ఎయిర్ ఫోర్స్‌లో చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లికేషన్ పెట్టుకొని మనకి జాబ్ అనేది సాధించుకోవడానికి నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.